Hello friends, in this video series you can learn English through Telugu or Telugu through English from stories. Let us see the third story. అందరికీ నమస్కారం. ఈ వీడియో పరంపరలో మీరు తెలుగు ద్వారా ఇంగ్లీష్ను కానీ ఇంగ్లీష్ ద్వారా తెలుగును కానీ కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం మూడవ కథను చూద్దాం. There lived a buffalo with a mischievous monkey in the forest. అంటే ఒక అడవిలో ఒక గేదె మరియు ఒక తుంటరి కోతి నివసిస్తుండేవి. a buffalo అంటే ఒక గేదె. a mischievous monkey అంటే ఒక తుంటరి కోతి. Every day the monkey used to trouble the buffalo either by pulling his tail, throwing nuts on his head or jumping on his back from the tree. అంటే ప్రతిరోజు ఆ కోతి ఆ గేదెను దాని తోక లాగుతూ గాని దాని మీద కాయలు విసురుతూ గాని చెట్టు నుండి దాని వీపు మీదకి దూకుతూ గాని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఇక్కడ ఎవ్రీడే అంటే ప్రతిరోజు. ద మంకీ యూజ్ టు ట్రబుల్ ద బఫెల్లో అంటే ఆ కోతి ఆ గేదెను ఇబ్బంది పెడుతూ ఉండేది. ఐదర్ బై పుల్లింగ్ హిస్ టెయిల్ అంటే దాని తోక లాగుతూ గాని, థ్రోయింగ్ నట్స్ ఆన్ హిస్ హెడ్ అంటే దాని మీద కాయలు విసురుతూ గాని, జంపింగ్ ఆన్ హిస్ బ్యాక్ ఫ్రమ్ ద ట్రీ అంటే చెట్టు నుండి దాని వీపు మీదకి దూకుతూ గాని. ట్రబుల్ అంటే ఇబ్బంది. పుల్లింగ్ అంటే లాగుతూ ఉండడం. థ్రోయింగ్ అంటే విసురుతూ ఉండడం. నట్స్ అంటే కాయలు. టెయిల్ అంటే తోక. జంపింగ్ అంటే దూకుతూ ఉండడం. ట్రీ అంటే చెట్టు. The buffalo was fed up of monkey's prank, but he still dealt with patience. అంటే గేదె కోతి చేసే చిలిపి పనులతో విసిగిపోయింది, కానీ అది ఓపికతో వ్యవహరించింది. ఇక్కడ ద బఫెల్లో వాస్ ఫెడ్ అప్ అంటే గేదె విసిగిపోయింది. ఆఫ్ మంకీస్ ప్రాంక్ అంటే కోతి చేసే చిలిపి పనులతో. బట్ హీ స్టిల్ అంటే కానీ అది డెల్ట్ విత్ పేషెన్స్ అంటే ఓపికతో వ్యవహరించింది. ఫెడప్ అంటే విసిగిపోవడం. పేషెన్స్ అంటే ఓపిక. ద అదర్ యానిమల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ సా దిస్ అండ్ థాట్ వై ద బఫెల్లో టాలరేటెడ్ ఆల్ ద మిస్చిఫ్ అంటే అడవిలో ఉన్న ఇతర జంతువులు ఇది చూసి గేదె ఇన్ని తుంటరి చేష్టలను ఎందుకు భరించిందో అని అనుకున్నాయి. ఇక్కడ ద అదర్ యానిమల్స్ అంటే ఇతర జంతువులు. ఫారెస్ట్ అంటే అడవి. సాదిస్ అంటే ఇది చూసి. థాట్ వై ద బఫెల్లో టాలరేటెడ్ ఆల్ ద మిస్చిఫ్ అంటే గేదె ఇన్ని తుంటరి చేష్టలను ఎందుకు భరించిందో అని అనుకున్నాయి. ఆల్ ద మిస్చిఫ్ అంటే ఇన్ని తుంటరి చేష్టలను. ది ఎలిఫెంట్ వెంట్ టు ద బఫెల్లో అండ్ ఆస్క్డ్ వై డోంట్ యూ టీచ్ అ లెసన్ టు ద మంకీ ఫర్ హిస్ మిస్చిఫ్ అంటే ఆ ఏనుగు గేదె దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, నువ్వు ఆ కోతికి తన తుంటరి చేష్టలకు ఒక గుణపాఠాన్ని చెప్పవచ్చు కదా.
ఇక్కడ ది ఎలిఫెంట్ వెంట్ టు ద బఫెల్లో అంటే ఆ ఏనుగు గేదె దగ్గరకు వెళ్ళింది. అండ్ ఆస్క్డ్ అంటే ఇలా అడిగింది. వై డోంట్ యూ టీచ్ ఎ లెసన్ అంటే నువ్వు గుణపాఠాన్ని చెప్పవచ్చు కదా. టు ద మంకీ అంటే ఆ కోతికి. ఫర్ హిస్ మిస్చెఫ్ అంటే తన తుంటరి చేష్టలకు. The buffalo smiled at the elephant and replied, I am thankful to the monkey for teaching me how to be patient. అంటే గేదె ఏనుగును చూసి నవ్వి ఇలా బదులిచ్చింది. ఎలా ఓపికతో ఉండాలో నాకు నేర్పించినందుకు నేను కోతికి కృతజ్ఞురాలిని. ఇక్కడ ద బఫెల్లో స్మైల్డ్ అంటే గేదె నవ్వింది. అండ్ రిప్లైడ్ అంటే బదులిచ్చింది. ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు ద మంకీ అంటే నేను కోతికి కృతజ్ఞురాలిని. ఫర్ టీచింగ్ మీ అంటే నాకు నేర్పించినందుకు. హౌ టు బీ పేషెంట్ అంటే ఎలా ఓపికతో ఉండాలో. టీచింగ్ అంటే నేర్పిస్తూ ఉండడం. The monkey who was sitting on the treetop heard this and felt ashamed. అంటే చెట్టు మీద కూర్చుని ఉన్న కోతి ఇది విని సిగ్గుపడింది. ఇక్కడ ద మంకీ హూ వాస్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ టాప్ అంటే చెట్టు మీద కూర్చుని ఉన్న కోతి. హర్డ్ దిస్ అంటే ఇది విని. ఫెల్ట్ అషేమ్డ్ అంటే సిగ్గుపడింది. ట్రీ టాప్ అంటే చెట్టు మీద. The monkey immediately came down to the buffalo and said, Sorry, my dear friend, for all the trouble that I gave you. అంటే వెంటనే ఆ కోతి గేదె దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది. నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు ప్రియమైన మిత్రమా. ఇక్కడ ద మంకీ ఇమీడియట్లీ అంటే వెంటనే ఆ కోతి కేమ్ డౌన్ టు ద బఫెల్లో అంటే గేదె దగ్గరకు వచ్చి. అండ్ సెడ్ అంటే ఇలా చెప్పింది. సారీ మై డియర్ ఫ్రెండ్ అంటే క్షమించు ప్రియమైన మిత్రమా. ఫర్ ఆల్ ద ట్రబుల్ దట్ ఐ గేవ్ యూ అంటే నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు. సారీ అంటే క్షమించు. మై డియర్ ఫ్రెండ్ అంటే ప్రియమైన మిత్రమా. ట్రబుల్ అంటే ఇబ్బంది. ద బఫెల్లో స్మైల్డ్ ఎట్ ద మంకీ అండ్ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అంటే గేదె కోతిని చూసి నవ్వింది మరియు వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఇక్కడ ద బఫెల్లో స్మైల్డ్ ఎట్ ద మంకీ అంటే గేదె కోతిని చూసి నవ్వింది. దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. గుడ్ ఫ్రెండ్స్ అంటే మంచి స్నేహితులు. ద బఫెల్లో స్మైల్డ్ అంటే గేదె నవ్వింది. వి షుడ్ హ్యావ్ పేషెన్స్ అంటే మనకు ఓపిక ఉండాలి. పేషెన్స్ అంటే ఓపిక. షుడ్ హ్యావ్ అంటే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet again in the next video.